ఈరోజైతే మా ఇంట్లో కమ్మటి మునక్కాడ పాల ఇగురైతే చేశాను. దీనికి కావాల్సిన పదార్థాలు మునక్కాయలు, పెద్దుల్లిపాయలు, మిర్చి, పాలు. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టేసేసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను. దాంట్లోనే తాలింపు గింజలు, కరివేపాకు వేసేసి చిటపట్లాడనిచ్చేసి ఇంగు వేసుకున్నాను. దాంట్లోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా, అది వేసేసుకొని కొంచెం మగ్గబెట్టాలి. అదేవిధంగా మునక్కాడలు కూడా వేసుకొని కొంచెం కలుపుకొని దాంట్లో సరిపడా సాల్టు, కారం, పసుపు వేసుకొని కలయబెట్టేసుకొని కొంచెం నీళ్లు పోసేసుకొని ఒక్కటే కూత రానివ్వాలి. ఎక్కువ కూతలు రానిస్తే మాత్రం ముక్క చితికిపోతుంది. అందుకని ఒక్క కూత రానిస్తే ఇలా మంచిగా ముక్క ఉడుకుతుంది. దాంట్లో మనం పక్కన పెట్టుకున్న పాలను పోసేసి ఒక్క పావు గంట సేపు మీడియం ఫ్లేమ్లో కనుక ఉడకనిస్తే పాలన్నీ విరిగినట్లుగా అయ్యి కమ్మటి కూర రెడీ అవుతుంది. ఇది మా ఇంట్లో అందరం చాలా ఇష్టంగా తింటాం. ఒక్కసారి తిన్నారంటే ఈ కూరను మాత్రం జన్మలో వదిలిపెట్టరు. కంపల్సరీగా ట్రై చేయండి.